పెడితే రాజేష్ దరఖాస్తు పెడితే 25 రోజుల దాకా ఎంఆర్ఓకే చేరలేదు. మా రెడ్డి గారు చెప్పిన అప్లికేషన్ పెడితే కలెక్టర్ ఆఫీస్కి పోతే సొప్పయ్యమంటుండు. కలెక్టర్ యుఎల్సి ఆఫీస్కు 25 సార్లు పోతే ఎందుకు తిరుగుతున్నారు, మా దగ్గర రావద్దు పోండి అంటున్నారు. అప్లికేషన్లకు విలువే లేకుండా అయిపోయింది ఈ ప్రభుత్వంలో. ఇప్పుడు పెట్టింది మీరు, ప్రావిషన్లో పెట్టింది మీరు, ఏ భూములు పెట్టినరో మీకు తెలుసు. మరి ఆ భూములను తీసేయండి. దానికి ప్రజలను ఎందుకు కోసపుచ్చుకుంటున్నారు? ప్రజలు వాళ్ళ వ్యాపారాలు ఆఫీసులకు పోకుండా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుడెందుకు, ఈ లంచాలు ఎందుకు, ఈ పర్సెంటేజ్లు ఎందుకు, ఈ కమిషన్లు ఎందుకు, ప్రజలను ఎందుకు కోసపుచ్చుకుంటున్నారు? నిజాయితీ ఉంటే తక్షణమే మీరు ఏ భూములైతే ప్రాహిబిషన్లు పెట్టినరో మీకు తెలుసు. మీరే పెట్టినరు. డిసెంబర్ 2025లో పెట్టినారు, కొన్ని ఈ మధ్య కాలంలో పెట్టినారు. ఏవైతే అన్యాయంగా ప్రజల ఆస్తులను మీరు 22A పెట్టినరో వాటిని యథావిధిగా తొలగించండి. దానికి ప్రజల ఉసురు ఎందుకు పోసుకుంటున్నారు? ప్రజలను ఆఫీసుల చుట్టూ తిరుగుడు, ప్రజల సమయాన్ని ఎందుకు వృధా చేస్తున్నారు? ఏవి పెట్టినరో వాటిని తొలగించే బాధ్యత ఇవాళ ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి నేను ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. అండ్ అదేవిధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా నిజాయితీ రుజువు చేసుకోవాలి. నీకు ఇందులో భాగస్వామ్యం లేకపోతే తక్షణమే పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బర్తరఫ్ చేయాలి. బాధ్యులైన అధికారుల మీద కూడా వెంటనే చర్య తీసుకోవాలి. ఈ భూములన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేయాలని కోరుతా ఉన్నాం. అంటే ఇందులో ఒకటి మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది, ఇవాళ ఇది రేవంత్ రెడ్డికి తెలియకుండా జరిగింది అయితే కాదు అనేది అర్థమవుతా ఉంది. నిజం చెప్పాలంటే ఇలా A1 రేవంత్ రెడ్డి, A2 పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వీరిద్దరు బాధ్యులే. ఇలా మీరు ఇద్దరు కలిసి చేసిందే ఇది. లేకపోతే రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించాడు? 4 నెలల కింద కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పంగానే నువ్వు స్పందించి ఉంటే ఇవాళ ఇంత ఇబ్బందులు ఈ రాష్ట్ర ప్రజలకు వచ్చి ఉండేటి కావు కదా. ఇవాళ ఇది ఒక తుగ్లక్ ప్రభుత్వం లాగా మారిపోయింది. అసలు ఏది ఇడిచిపెట్టలేరు. ఒకవైపు ఇప్పుడే సబితక్క చెప్పినట్టు ప్రభుత్వ భూములన్నీ లాక్కుంటున్నారు, అసైన్డ్ భూములు లాక్కుంటున్నారు, HMDA TGIC భూములు అమ్ముకుంటున్నారు. చివరికి ఇప్పుడు ప్రజల ఆస్తులు పట్టా భూములను కూడా ఇలా వసూళ్ల దందాకు తెరలేపి 20TA కింద తెచ్చిండ్రు. అంటే గవర్నమెంట్ భూములేమో అమ్ముడు, అసైన్లు భూములేమో లాక్కునుడు, ప్రజల ఆస్తులు పట్టా భూముల మీద కూడా 22A పెట్టి వసూళ్లకు తెగబడ్డటువంటి పరిస్థితి మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి ఈ మధ్య ఒకసారి మాట్లాడింది, మీరు చూసిందో లేదో, ఎకరాల్లో కొని గజాల చొప్పున బకరాలకు అమ్మడమే మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మా కాంగ్రెస్ నాయకులు చేస్తున్న పని అని మొన్న కొడంగల్లో మాట్లాడిండు. ఎకరాలలో కొంటున్నాం, గజాలల్లో బకరాలకు అమ్ముతున్నారు. తాండూరులో మాట్లాడిండా? తాండూరు ఎమ్మెల్యే ఉంటే తాండూరు ఎమ్మెల్యేని పట్టుకొని ఎకరాలలో కొంటుండ్రు, గజాలల్లో బకరాలకు అమ్ముతుండ్రు మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అన్నాడు. అంటే ఈ ప్రభుత్వ పనితీరు ఎట్లుందో మనకు అర్థమవుతా ఉంది. ఇదేనా అంటే మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మీ కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తుండ్రో రేవంత్ రెడ్డి స్వయంగా ఒక పబ్లిక్ మీటింగ్లో చెప్పిండ్రు. అదొకటి హిల్ట్ పాలసీ తెచ్చిండ్రు. ఆ హిల్ట్ పాలసీ తెచ్చి హైదరాబాద్ చుట్టూ ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టుడు, ఉన్న ఇండస్ట్రీస్ ఉన్న భూములన్నీ కూడా పెద్ద ఎత్తున అక్కడ కూడా పర్సంటేజ్లకు అవినీతికి హిల్ట్ పాలసీ మీద పేరిట కూడా ఇవాళ పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ చుట్టూ మేడ్చల్, రంగారెడ్డి జిల్లా ప్రజలు హాయిగా గుండె మీద చేసుకొని నిద్రపోయే పరిస్థితి లేదు. ప్రజలకు నిద్రలేని రాత్రులు గడిపే పరిస్థితి తెచ్చినారు మీరు. ఇవాళ మొత్తంగా ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు, బీఆర్ఎస్ పార్టీ కూడా కోరేది ఒకటే, ఈ దరఖాస్తుల పేరిట మీ సేవా సెంటర్ల చుట్టూ, ఆఫీసుల చుట్టూ ప్రజలు తిరగరు. ఇది ప్రభుత్వం చేసిన తప్పిదనం. మీరు చేసిన కుట్ర గనక ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా మీరే సుమోటోగా తక్షణమే వీటన్నిటిని తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అండ్ ఆన్లైన్ పెట్టండి, పబ్లిక్ డొమైన్లో పెట్టండి, ఏవి తొలగించిండ్రు ఏవి తొలగించలేదో పెట్టండి. ఇలా పరిస్థితి ఏంటంటే భూభారతిలోకి వెళ్ళి ఆన్లైన్లో చూసే ప్రయత్నం చేస్తే దిస్ సైట్ ఈజ్ డౌన్, సైటు కరెక్షన్లో ఉంది, త్వరలో అప్లోడ్ చేస్తాం అంటే ఆ వివరాలే లేకుండా మాయం చేసి పరిస్థితి. చాలా వివరాలు దొరుకుతలేవు. కొన్ని సర్వే నెంబర్లకు పోయి భూభారతి ఆన్లైన్లో చూసే ప్రయత్నం చేస్తే దాన్ని కనబడకుండా మాయం చేసి పడేసిండ్రు. ఎందుకు చేసిండ్రు మరి?
ఏ తప్పు చేయని వాళ్ళు అయితే, నిజాయితీ గల వాళ్ళు అయితే దాన్ని ఆ సైట్ను ఎందుకు మాయం చేస్తున్నారు? ఎందుకు కొన్ని గ్రామాలు, సర్వే నంబర్లు, కొన్ని ఏరియాలు, కొన్ని పట్టణాలే మాయం చేసి పడేసారు? మీరు అంత పారదర్శకంగా ఉంటే అంత ఆన్లైన్లో ఉండాలి కదా. ఇది ఈ రకంగా ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇలా ప్రభుత్వాన్ని కూడా కోరేది ఏంటంటే, మీరు ఏ భూములు తొలగిస్తున్నారు, ఏ భూములు పెడుతున్నారు అనే విషయం పబ్లిక్ డొమైన్లో పెట్టండి. అన్యాయంగా ప్రజల ఆస్తులు, ఇప్పుడు 2008లో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు సీలింగ్ ఎత్తేసినారు. 2008లో సీలింగ్ ఎత్తేస్తే కొన్ని వేల ఎకరాలు కాలనీలైనాయి, లేఅవుట్లైనాయి, ఇళ్ళు కట్టుకున్నారు. 2008 కంటే ముందు అది సీలింగ్ ఉన్నదని ఇప్పుడు ప్రాహిబిషన్లో పెట్టుడైంది. సీలింగ్ యాక్ట్ రద్దయింది, ఆ భూములు పట్టా భూములుగా మారినాయి, హెచ్ఎండిఏ లేఅవుట్ వచ్చింది, ప్రజలు డబ్బులు కట్టి జిహెచ్ఎంసీ నుంచి పర్మిషన్ తెచ్చుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు. దాన్ని మళ్ళీ ఇప్పుడు 2008 కంటే ముందు ఇది సీలింగ్ ఉండే అని ఇవాళ సీలింగ్లో పెడితే ఇది కేవలం ప్రజల్ని ఇబ్బంది పెట్టడం తప్ప ఇంకోటి కాదు. హైదరాబాద్ జిల్లా మొత్తం భూభారతిలో ఇలా కనబడతలేదు, మాయం చేసేసింది. హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఈజ్ నాట్ షోయింగ్. ఎందుకు? మీరు తప్పు చేసింది కనుక మీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మొత్తం హైదరాబాద్ జిల్లానే మాయం చేసి పారేసింది భూభారతిలో. ఇవన్నీ కూడా ఇట్లా జరుగుతూ ఉన్నాయి. బట్ ఏది ఏమైనా మీరు ఎవ్వరు టెన్షన్ పడద్దు. వీఆర్ ఆల్ విత్ యూ. ఒక రోజా 2 రోజులా చూద్దాం. అవసరమైతే పెద్ద ఎత్తున ప్రజా పోరాటానికి సిద్ధం చేద్దాం. మనం ముఖ్యమంత్రి ఇల్లే ముట్టడిద్దాం. ఇవాళ ఇందులో 2 దారాలు. ఒకటి, ఏ భూములు అయితే నిషేధిత జాబితాలో పెట్టిందో అవి వెంటనే రిస్టోర్ కావాలి. దరఖాస్తుల పేరిట, ఫీజుల పేరిట ప్రజల్ని వేధించొద్దు. 2, ఈ తప్పుకు లక్షలాది మంది ప్రజలను గోసబుచ్చడానికి కారకులు ఎవడో తేలాలే, వారి మీద వెంటనే చర్య తీసుకోవాలి, పొంగులేటిని వెంటనే డిస్మిస్ చేయాలనేది కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే భవిష్యత్తులో ఇంకెవరు ఇలాంటి తప్పు చేయొద్దు. అది అధికారులైనా, మంత్రి అయినా,